భవిష్యత్తు యువతదేనని, మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడాల్సిన బాధ్యత సమాజానిదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన విద్యార్థుల అవగాహన సదస్సులో మాట్లాడారు. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు బాధ్యతాయుత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఇక నుంచి ఈగల్ పేరుతో గంజాయి సాగును, డ్రగ్స్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతుంది అన్నారు. టార్గెట్ న్యూయార్క్, టోక్యో, సౌత్ కొరియాతో పోటీ పడాలి. ఇలా ప్రపంచంతో పోటీ పడే శక్తి, యుక్తి యువత మన రాష్ట్రం, మన దేశంలో ఉన్నది. అందుకే మీరు, మేము మన అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం. ఈగల్ గురించి మీకు తెలుసు కదా, 20-30 వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ను నిశితమైన దృష్టితోని చూస్తుంది. ఈగల్ సక్సెస్ రేషియో 100%. టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ను చూసే నేర్చుకోవాలి. ఈరోజు అందుకే ఎలీట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కోటిక్స్ దీంట్లో ఈరోజు ఎలీట్ గ్రూప్ని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేస్తున్నాం. రేపు పొద్దుగాల అడవుల్లో గంజాయి పండించే వాళ్ళని కూడా ఈరోజు మనం ఈగల్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ మధ్య కాలంలో యాంటీ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినాం. ఎక్కడైనా వివిఐపీలు ఉన్న ప్రాంతంలో ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్, ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశితంగా గమనిస్తుంది. అందుకే మిత్రులారా, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీకు తెలుసు, నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్, డిఎస్పీ జాబ్ ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్కి, అదేవిధంగా సిరాజుద్దీన్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ కమాండెంట్ గ్రూప్ 1 పోలీస్ జాబ్ ఇచ్చినాం. దీప్తి అని పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఇప్పించినాం. ఇవాళ చదువులో రాణించకపోతే మీరు స్పోర్ట్స్లో రాణించండి, మీకు మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు చదువుకుంటేనే ప్రభుత్వంలో గొప్ప వాళ్ళం అవుతాం అనుకోకండి. రాబోయే రోజుల్లో మీకు పొలిటికల్గా కూడా మీకు స్పెషల్ కోటా ఉంటుంది స్పోర్ట్స్లో రాణించిన వాళ్లకు. అందుకే ఈరోజు చదువులో రాణించండి, లేకపోతే క్రీడల్లో ముందుకు రండి. డ్రగ్స్ నియంత్రణలో ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరించాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన విద్యార్థుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. వ్యక్తిగత భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకుంటే అదే దేశ భవిష్యత్తుకు సంకేతమన్నారు. చదువుకునే విద్యార్థులు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువత మత్తుకు బానిసలు కావద్దని రామ్ చరణ్ సూచించారు. We should protect our own family. మన సిస్టర్స్, మన బ్రదర్స్, మన ఇంట్లో నుంచి మొదలు పెడదాం. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్. మన ఫ్రెండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తును మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఇది ఇంత పెద్ద ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే అబ్యూస్ అనేది ఒక రోజు వస్తుందని నేను కూడా కళ్ళు అనుకోలేదు. విల్ ఆల్ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్, రైజింగ్ తెలంగాణ గవర్నమెంట్కి కింద నుంచి భ్రష్టు పెట్టిన ఇలాంటి ఒక సొసైటీని క్లీన్ చేసుకుంటూ వీ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ this development. Thank you so much, sir. I appreciate the police department for taking it too seriously. Thank you so much, sir. And ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్, ఒక సైనికుడిలా మారుదాం. Are we going to do it? Thank you so much. All the best. Love you guys. దేశానికి ప్రమాదకరమైన మత్తు పదార్థాల మహమ్మారికి బలి కావద్దని సినీ హీరో విజయ్ దేవరకొండ యువతను కోరారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో యువతను ఉద్దేశించి మాట్లాడారు. వ్యక్తిగత భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకోవాలని, పొరపాటున కూడా డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు అన్నారు. దేశానికి శక్తివంతంగా ఉపయోగపడాల్సిన యువతను పొరుగు దేశాలు డ్రగ్స్ కుట్రకోణంలో చిక్కుకోవద్దని వేడుకున్నారు. పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల రకరకాల సిచ్యువేషన్స్ అరౌండ్ అస్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్, మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ నాకు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నారంటే, ఇట్ ఈస్ ఈవెన్ ఆర్గనైజ్డ్
బై కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్. మన యూత్, మన కంట్రీ, మన స్టేట్ పవర్, మన కంట్రీ పవర్, మన యూత్. ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు? వార్ చేయొచ్చు, టెర్రరిజం చేయొచ్చు. ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడలేపితే. సో వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్, నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు, ఆ బుక్లో కూడా నార్కోటిక్స్ టెర్రరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది, వేర్ కంట్రీస్ దట్ వాంట్ టు సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్. ఈజియెస్ట్ వే ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది, అంతా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈజీలీ యూ ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ ఇన్ టు అ సిస్టమ్, పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్ సక్సెస్ ఇవన్నీ ఏం, ఇట్స్ అ కేయాస్. వి వాంట్ మనం మన కంట్రీ సాలిడ్ ఉండాలి, మనం నంబర్ 1 ఉండాలి. కరెక్టా? ఇండియా నంబర్ 1 ఉండాలంటే మనం వీటిని మన దేశం దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర, మన ఫ్యామిలీ దగ్గర ఎక్కడ రానియకూడదు. దిస్ ఇస్ అ టెంపరీ హై. డ్రగ్స్ ఎవడో ఇంకా పోలీస్ ఆఫీసర్ ఏమంటుండే, అరే ఒక్కసారి ట్రై చేయరా, ఒక్కసారి ట్రై చేయని అలవాటు చేసే బ్యాచ్ ఒకటి ఉందంట. కొంతమంది ఏమనుకుంటారంటే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం తర్వాత ఆపేద్దామని. కానీ ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి. అసలు ఎవరైనా మన చుట్టుపక్కల అంటే రకరకాల మనుషులను కలుస్తుంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి, వద్దు, వాళ్ళ మంచి కూడా చెప్పాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. గంజాయి సాగు, గంజాయి విక్రయాలపై యుద్ధం ప్రకటిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. యాంటీ నార్కోటిక్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం డ్రగ్స్ ను అరికట్టే విషయంలో ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. ప్రభుత్వమే కాదు ప్రతిపక్షాలు కూడా డ్రగ్స్ పై పోరాటానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. నాయకులు గంజాయి బ్యాచ్లకు సహకరిస్తే గుణపాఠం తప్పదని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. గంజాయి బ్యాచ్ ఇక్కడైనా మారాలని, మారకపోతే రాష్ట్రంలో ఉండే అర్హత లేదు అన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. డ్రగ్స్ గాని, గంజాయి గాని పండించే వ్యక్తులు గాని, అమ్మే వ్యక్తులు గాని, ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు గాని, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ అందరి పైన గంజాయి పైన, డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, డ్రోన్స్ పంపిస్తున్నాం. మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా. కొత్తగా మెడికల్ షాప్ లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతానో నాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను, ఈగలని. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం, మూడో కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు. రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉందని, యువతకు కూడా ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామంటే దానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ప్రత్యేక కృషి చేస్తున్నారని కొనియాడారు. 94.44 కోట్లతో గోదావరి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి వేగవంతమైందని, రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనకు చంద్రబాబు, పవన్ కృషి చేస్తున్నారని షెకావత్ అన్నారు. ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల ఇది. అలాగే ఎంతో మంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని
వాడకుండా వదిలేసాం, దీన్ని ఎలా చేయాలి అనేది చాలా మంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున. On the banks of river Godavari, it's my great privilege to stand before you in the historic city of Rajamundry on the banks of this sacred river on Pushkar Ghat. It's a moment of pride and purpose as I stand before you to share a story. The story of India's tourism, the story of India's tourism transformation, the story of tourism potential in our country. Dear friend, a story where culture meets commerce, heritage meets hospitality, and spirituality meets sustainability. Under the bold and transformative leadership of Honorable Prime Minister Narendra Modi Garu and under the regime of this double engine government in state of Andhra Pradesh, tourism in India has moved from being a sector of potential to a pillar of progress. Dear friends, in 2023, tourism contributed 10% in global economy. But if we look towards India, it contributes only 6% in the country's economy. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వైఖరి విడ్డూరంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మాటల తీరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉందని విమర్శించారు. జగన్ కారు కింద వృద్ధుడు మృతి చెందితే కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించక తప్పదు అన్నారు. మరి రాజకీయ నాయకులందరూ నడవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు మనందరం చూస్తా ఉన్నాం. రపరప నరకండి, ఎవడొడ్డొచ్చినా తొక్కేస్తాం, ఇటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళితే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలోని యువత ఎటువంటి మార్గం పడతారో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు గౌరవిస్తారు. వారు ఉన్నతులనో లేకపోతే ప్రజాసేవ చేస్తారనో లేకపోతే సమాజ సేవ చేస్తారనో వారందరూ కూడా గౌరవిస్తారు ప్రజలు. అటువంటి ప్రజలకి ఇటువంటి భావజాలాన్ని భాషని వాడి మనం ఏమి తెలియజేయాలనుకుంటున్నాం, ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళకి 2 మంచి మాటలు చెప్పి లేతే మేము తోడున్నామనే ఒక నమ్మకాన్ని కలిగించి పరామర్శించడానికి వెళ్తారు. కానీ ఆ పరామర్శకి వెళ్ళే పరిస్థితుల్లో తన కారు కింద ఒక వ్యక్తి పడితే కనీసం 2-3 రోజుల వరకు కూడా స్పందించలేని వ్యక్తి పరామర్శ చేయడానికి అర్హుడా కాదని కూడా ఆలోచించాలి ప్రజలే న్యాయ నిర్ణేతలు. సింగయ్య మృతి కేసులో 2-3 రోజుల వరకు కనీసం స్పందన లేదు. తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో చనిపోతే ఏదో కారణంతో బెట్టింగుల్లో చనిపోతేనో లేకపోతే గంజాయి సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్రపడి రౌడీ షీట్లు ఓపెన్ చేయబడ్డ వ్యక్తుల్ని పోలీసులు చర్య తీసుకుంటే వెళ్ళి మీరు పరామర్శిస్తానికి పెద్ద ఎత్తున రాజు వెడలే రభసకు అని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నారు. సింగయ్య మృతి చెందారు, ఆయనకి ఏం న్యాయం చేశారు? మీ పార్టీ తరఫున కానీ మీరు కానీ కనీసం కేసులోంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ప్రకారం అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అరెస్ట్ చేస్తారు, అంతేగాని అరెస్ట్ చేస్తారని ఉద్దేశపూర్వకంగా మేము అరెస్ట్ చేయం. మా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయదు. చట్టానికి లోబడి చట్టం అరెస్ట్ చేయాలనే కనుక నిబంధన ఉంటే వారు చేసిన తప్పులు ప్రూవ్ అయితే తప్పకుండా అరెస్ట్ చేస్తారు ఎవరైనా సరే. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన నేతలు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై కంప్లైంట్ చేశారు. జగన్కు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు అన్న బొత్స, ప్రతిపక్ష నేత సెక్యూరిటీ ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సింగయ్య మృతిని జగన్కు ఆపాదించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద మా పెద్దల మీద
అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితి మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఏదో విధంగా భయం పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. అరచేతితో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్యరేసు మాగదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా? ఇది చేతకాని ప్రభుత్వమా? లేకపోతే సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఎందుకు ఆయనకి తగ్గ ఏర్పాట్లు చేయలేదు? ప్రధాని మోడీకి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై లేదు అన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. యోగా కోసం వచ్చిన మోడీ కనీసం ఏపీ అభివృద్ధికి ఒక్క ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. ఉన్న పార్టీలన్నీ మోడీ తొత్తులే అని, కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. విభజన హామీ ప్రకారం రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అయినా నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారన్నారు షర్మిల. ఉన్న పార్టీలన్నీ మోడీ గారి తొత్తు పార్టీలే. వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వాళ్ళ నాయకులైనా ఈరోజు అందరూ మోడీ గారి జపంలోనే ఉన్నారు. మోడీ గారికి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు. యోగా కోసం రమ్మని ఎవరూ అడగలేదు. ఆయన చేతులు ఊపుకుంటూ వచ్చారు మోడీ గారు, యోగా చేశారు, బాగానే ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ గురించైనా మోడీ గారు మాట్లాడి వెళ్ళారా అంటే ఒక్క మాట కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగించేదిగా లేనే లేదు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు, దాని గురించి ఊసేలేదు. రాజధాని పూర్తి నిర్మాణం కేంద్రం బాధ్యత అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విభజన హక్కుల్లో ఒకటైతే, ఇప్పుడు మోడీ గారు ఆంధ్ర రాజధాని కోసం 11 సంవత్సరాలుగా ఏమి చేయకపోగా ఇప్పుడు ఇస్తున్నారు అప్పులు. ఎవరు అడిగారు అప్పులు? ప్రత్యేక హోదా తెస్తాను అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీతో అక్రమ పొత్తే పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమే కట్టారు. రాత్రి పడ్డ గోయిలోనే మళ్లీ పగలు పడ్డానికి సిద్ధపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో దోషులకు శిక్ష పడే విధంగా సీబీఐ దర్యాప్తు జరిపితే బాగుంటుంది అన్నారు. నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. పసుపు బోర్డు కోసం రైతులు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్కు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించారని తెలిపారు. రైతుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు జరగాలని వారు పదే డిమాండ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐకి నేరుగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉత్తరాలు రాశారు. కాబట్టి ఈరోజు వారు అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరింత సమర్థవంతంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మరి ఈరోజు సిబిఐ దర్యాప్తు జరిపితే బాగుంటుందనేటువంటి విషయం మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థని. పోలీస్ వ్యవస్థలో ఒక భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసింది. పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడున్నటువంటి పోలీస్ దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు. భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు
ఈ నెల 29వ తేదీ ఆదివారం మన నిజామాబాద్ పట్టణానికి రానున్నారు. మనకందరికీ తెలుసు, అనేక సంవత్సరాల నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లా లేక పసుపు పండించేటువంటి రైతుల యొక్క ఆకాంక్ష కావచ్చు, మాకు ఇక్కడ పసుపు బోర్డు కావాలని అనేక పోరాటాలు ఇక్కడ జిల్లా ప్రజలు చేసిన విషయం మనం చేస్తా ఉన్నాం. 18 నెలల పాలనలో 2 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది అన్నారు ఎమ్మెల్సీ కవిత. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మేఘ కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారని తెలిపారు. 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి పెన్షన్లు మహిళలకు ఇస్తామన్న 2500 ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోతుందో ప్రజలకు రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. జగదాంబిక అమ్మవారి బోనాలు ప్రారంభమవుతా ఉంది హైదరాబాద్లో గోల్కొండలో. అందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి 2 లక్షల కోట్ల రూపాయల అప్పును 18 నెలల పరిపాలనా కాలంలో తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ మీద గుదిబండలాగా 18 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత, గొప్పతనం, పరిపాలనా చాతుర్యం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి మీకు ఒక విషయం తెలుసు, జనరల్గా నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా, కాగితాలు లేకుండా, ప్రూఫ్ లేకుండా ఎవరి మీద కూడా ఎప్పుడు అలిగేషన్ చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి సంబంధించి నా దగ్గర ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మీ ద్వారా ప్రజలకు చెప్తామని చెప్పే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు ఫోన్లు ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ బలహీనంగా మారిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. నేరస్తుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన వాళ్లు రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. అన్ని పార్టీల రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్లు చేసి తమ ప్రభుత్వంపై అభద్రతా భావాన్ని బయటపెట్టుకుంది అని అన్నారు. ఇక ముఖ్యమంత్రి పదవి విషయంలో జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చే 3 ఏళ్లు సీఎంగా కొనసాగుతారని, ఆ తర్వాత 5 ఏళ్ల కాలానికి కూడా ముఖ్యమంత్రి కావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత తాను కూడా సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. అటు ఇటు మేము అడుగుతున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు మేము మా సర్వీస్ మొదలుపెట్టినాము ఇంత కష్టకాలంలో. అందుకే నెక్స్ట్ ఇంకా 8 సంవత్సరాలు మాకు ఇవ్వాలి, అవకాశం ఇవ్వండి, మంచి ఇంకా మెరుగైన సర్వీస్ ఇచ్చుకుంటూ పోతాము. సరే ప్రెసిడెంట్ సీఎం ఉన్నాడు కాబట్టి మళ్ళీ అడిగిండు, కంటిన్యూ. నేను కాంట్రవర్సీ మొదలు నుంచి లేను కాబట్టి 10 ఏళ్ళకు నేను క్లెయిమ్ చేస్తున్నా. మా సర్వీస్ పబ్లిక్లో ఉండేదే కదా, ఫుల్ టైం కదా మేము. మా ఏమి వాళ్ళకి దుకాణాలు కావు కదమ్మాయి, ఏది కేసీఆర్ ఫ్యామిలీ దుకాణాలు కావు కదమ్మాయి. చెప్పండి, మా నాయకులలో మా మీద ఇట్లున్నాయి పంచాయతీలు ఏమన్నా? జగన్ ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఉత్తమ్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు? లేదా వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు? మా ఇంకా చాలామంది సీనియర్స్. మీ ట్యాపింగ్, మా ట్యాపింగ్, అందరు ట్యాప్ చేసుకుని ఏం చేసుకుంటాడు నాయన కేసీఆర్? గత పాలకులు తెలంగాణ సంపదను దోచుకొని నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తప్పు చేసిన వాళ్లే నేడు గొంతెత్తి బిగ్గరగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు. తెలంగాణను ఆగం చేసి అప్పుల పాలు చేసిన వారిలా కాకుండా 9 రోజుల్లోనే అర్హులైన రైతులకు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రభుత్వము, పార్టీ ఏమి పనిచేసిందో మనందరికీ కూడా తెలుసు. ఏ రకంగా తెలంగాణ వనరులను దోచుకున్నారో తెలుసు. ఎన్ని వేల ఎకరాలు భూ కబ్జాలు అయిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఈరోజు ఏ రకంగా కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ తిరుగుతున్నారో మనందరికీ కూడా తెలుసు. ఏసీబీ కేసులని, ఈడీ కేసులని, మామూలు కేసులు కాదు, కాళేశ్వరం కేసు అని, ఫామ్ల ఈ కేసు అని, ఆ కేసు అని, ఈ కేసు అని ఇవాళ విచ్చలవిడిగా అహంకారంతో వ్యవహరించిన వారు, విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు, తెలంగాణ వనరులను కొల్లగొట్టిన వారు ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తప్పు
హైదరాబాద్ నగరాన్ని ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువై ఉన్న శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం తెలంగాణ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో సమర్పించారు. గోల్కొండలో డప్పుల దరువులు, నృత్య విన్యాసాలతో అమ్మవారి సేవకు జోగినీరు తరలివచ్చారు. బోనాల ఉత్సవాల్లో పోతురాజుల విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లంగర్ హౌస్ నుంచి తొట్టేల ఊరేగింపుతో గోల్కొండ బోనాలు మొదలయ్యాయి. వీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బోనమెత్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. హిందీ ఏ భారతీయ భాషకు శత్రువు కాదని తాను హృదయపూర్వకంగా నమ్ముతున్నానని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో జరిగిన అధికార భాషా శాఖ స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. హిందీ, ఇతర భాషలు కలిపి మన ఆత్మగౌరవాన్ని నిలుపుతాయని అమిత్ షా అన్నారు. జేఈఈ, నీట్, సియుఈటీ, సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పరీక్షలు 13 భాషల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి భాషను గౌరవించి మన భాషను మాట్లాడాలి అనే పట్టుదల ఉండాలి అన్నారు. మనం బానిసత్వ మనస్తత్వాన్ని వదులుకోవాలి అన్నారు. మన మాతృభాషతో పాటు సమాజంలో జీవనం సాగించాలి అంటే ఇతర భాషలు నేర్చుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రజలకు సూచించారు. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని సాధనంగా చేసుకుని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్ఎస్ఓ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న దేశాలను విమర్శించడానికి ఎన్ఎస్ఓ వెనకాడకూడదు అన్నారు. దేశాల మధ్య సంఘర్షణలను చర్చల ద్వారా నివారించడానికి ఎన్ఎస్ఓ కొత్త విధానాలు రూపొందిస్తుందని భారత్ విశ్వసిస్తుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టింగ్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో కీలక ముందడుగు పడింది. ప్రమాదానికి గురైన విమానంలోని బ్లాక్ బాక్స్ నుంచి డేటాను డౌన్లోడ్ పూర్తి చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమాన ప్రమాదం తర్వాత ఘటనపై ఏఏఐబీ డీజీ నేతృత్వంలో జూన్ 13న దర్యాప్తునకు ఏఏఐబీ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఘటనా స్థలంలోని రూఫ్ టాక్పై కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్స్ను గుర్తించారు. తర్వాత విమాన బ్లాక్ బాక్స్లను కూడా స్వాధీనం చేసుకుని అత్యంత భద్రత నడుమ ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఫ్రంట్ బ్లాక్ బాక్స్లో డేటా రికవరీ చేసినట్టు తెలిపింది విమానయాన శాఖ. ఈ డేటాతో అహ్మదాబాద్ విమాన ప్రమాద కారణాలను వెలికి తీసేందుకు అవకాశం ఉందని, భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు ఈ విశ్లేషణ ఉపయోగపడుతుందని విమానయాన శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో తనకు భారత రాజ్యాంగమే అత్యున్నతమైనదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. రాజ్యాంగం కింద మిగిలిన 3 విభాగాలు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. కొంతమంది పార్లమెంట్ అత్యున్నతమైంది అని చెప్తారని, ఆ తర్వాతే రాజ్యాంగం అని పేర్కొంటారని అన్నారు. కానీ తనకు మాత్రం రాజ్యాంగమే అత్యున్నతమైంది అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కింద శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాలు పనిచేస్తాయని వివరించారు. వీటిపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది అన్నారు. అయితే పార్లమెంటుకు రాజ్యాంగం సవరించే అధికారం ఉంది, కానీ అది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మాత్రం మార్చలేదు అని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలతో పాటు సూత్రాలకు సంరక్షణనే విషయాన్ని న్యాయమూర్తి నిత్యం గుర్తుంచుకోవాలని తెలిపారు. మనకు అధికారం మాత్రమే కాకుండా మనపై బాధ్యత సైతం ఉంది అన్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్తో డ్రాగన్ క్యాప్సూల్ అనుసంధానం విజయవంతమైంది. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుక్లా అండ్ టీం అడుగుపెట్టింది. ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుక్లా రికార్డుకెక్కారు. యాక్సియం 4 మిషన్కు పైలట్గా శుభాంశు వ్యవహరించారు. వ్యోమ నౌక నుంచి ఐఎస్ఎస్లోకి 4 వ్యోమగాములు చేరుకున్నారు. 14 రోజుల పాటు అక్కడే గడపనున్న బృందం 60 ప్రయోగాలు చేయనుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.